హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఎట్టకేలకు ఏపీలో ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఫైనల్ డేట్ ఫిక్స్ అయిపోయింది. అంటే పీఎం కిసాన్ డబ్బులను కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే విడుదల చేస్తుందో అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం ఈ డబ్బులు విడుదల చేస్తామని చెప్పారు. కాబట్టి మనకి ఈ రెండు పథకాలకు సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది. 7,000 రూపాయల వరకు రైతుల ఖాతాల్లోకి జమ అవుతాయి. సో ఈ డబ్బులను విడుదల చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు సిద్ధం చేస్తుంది. కొత్తగా రైతులకు సంబంధించి ఫైనల్ అర్హుల లిస్టు విడుదల చేశారు. ఈ లిస్టులో ఉన్న వాళ్ళకి మాత్రమే డబ్బులు వస్తాయి. సో అర్హుల లిస్ట్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి, అలాగే ఈ పనులు చేసిన వారికి మాత్రమే డబ్బులు వస్తాయి. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు ఇద్దరూ కలిపి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరానికి 20,000 రూపాయల వరకు ఇస్తామని చెప్పారు. అంటే తొలి విడతలో 7,000 రూపాయలు, రెండో విడతలో 7,000 రూపాయలు, అలాగే మూడో విడతలో 6,000 రూపాయలు, ఇట్లా 3 విడతల్లో 20,000 రూపాయలు అందించేందుకు ప్రభుత్వాలు సిద్ధమైపోవడం జరిగింది. ఈ అన్నదాత సుఖీభవ మొదటి విడత 7,000 రూపాయలను జూన్ నెలలో విడుదల చేస్తామని చెప్పారు. విడుదల చేయలేదు. ఆ తర్వాత జూలై 18వ తేదీన విడుదల చేస్తామని చెప్పారు. అప్పుడు కూడా విడుదల చేయలేదు. ఇప్పుడు ఈ జూలై నెల కూడా అయిపోతుంది. ఇప్పుడు ఈ డబ్బులను మనకు ఆగస్టు 2వ తేదీ వచ్చేలోపు విడుదల చేస్తారని అప్డేట్స్ అయితే వచ్చాయి. అంటే జూలై ఎండింగు 28వ తేదీని విడుదల చేయొచ్చు. అంటే రేపు విడుదల చేయొచ్చు, లేదా 30వ తేదీ లేదా ఆగస్టు 1వ తేదీ కూడా విడుదల చేయొచ్చు. సో ఇలా మనకు ఆగస్టు 2వ తేదీ వచ్చేలోపు ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన మొదటి విడత 5,000 రూపాయలు, అలాగే పీఎం కిసాన్ 20 విడతకు సంబంధించిన 2,000 రూపాయలు కలిపి మొత్తంగా 7,000 రూపాయలు అనేది విడుదల చేస్తారు. సో మీకు ఈ డబ్బులు రావాలంటే అర్హుల లిస్టులో మీ పేరు అనేది ఉండాలి. ఏపీ అన్నదాత సుఖీభవ .gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఆధార్ కార్డ్ నెంబరు ఎంటర్ చేసి చెక్ చేసుకోవచ్చు, లేదా మీ సేవా కేంద్రాలకు వెళ్ళి చెక్ చేసుకోండి. ఇక మీకు డబ్బులు రావాలంటే ఆల్రెడీ ఈ పనులు అయితే చేసి ఉండాలి. సో చాలామందికి ఈకేవీసీ అనేది డీయాక్టివేట్ అయిపోయింది. ఒకసారి ఈకేవీసీ లింక్ అయి ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ చేయవలసిన పని ఏంటంటే ఎన్పిసి అనేది లింక్ చేసుకోండి. అంటే మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డును లింక్ చేసుకోండి. సో చాలామంది రైతులు మాకు ఆల్రెడీ బ్యాంక్ అకౌంటు యాక్టివ్లో ఉంది, డబ్బులు పడుతున్నాయని చెక్ చేసుకోవడం మానేస్తున్నారు. బ్యాంక్ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ లేకపోయినా బ్యాంక్ అకౌంట్కి ఏదైనా సమస్య వచ్చినా బ్యాంక్ అకౌంటు ఇన్యాక్టివ్లో ఉన్న డబ్బులు మీకు హోల్డ్లో పడిపోతాయి. సో పీఎం మోడీ గారు ఆగస్టు 2న వారణాసి పర్యటన చేయబోతున్నారు అని అప్డేట్ వచ్చింది. ఆ లోపు డబ్బులు విడుదల చేస్తారని చెప్పి న్యూస్ అయితే వచ్చిందనమాట. సో ఆగస్టు 2వ తేదీ వచ్చేలోపు రైతుల ఖాతాల్లోకి 7,000 రూపాయలు జమ అవుతాయి. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.